ఫినాస్టెరాయిడ్. ఇది డిహెచ్టి బ్లాకర్ అంట. మనకు బాల్డింగ్ రావడానికి మెన్లో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ డిహెచ్టి. ఇది డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనేది యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ టెస్టోస్టెరాన్. ఇది అక్యుములేట్ అవ్వడం వల్ల స్కాల్ప్లో మనకు ఏజింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్కి ఫినాస్టెరాయిడ్ అనే డ్రగ్ని లాస్ట్ ఒక 20 to 30 years నుంచి గ్లోబల్గా వాడుతున్నారు. దీనికి వన్ ఆఫ్ ద మేజర్ దీనికి చెప్పే ప్రాబ్లం ఏంటంటే దీనివల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయని, సెక్స్కి పనికిరారని చెప్పేసి చాలామంది నేను వాడను, ఇది వాడితే ఇబ్బంది, నేను అక్కడ చదివాను ఇక్కడ చదివాను. ఏంటి మా ఎక్స్పర్ట్స్గా మేము రీసెంట్ స్టడీస్లో కానీ కొన్ని వేల మంది పేషెంట్స్ మీద వాడి ఉంటాం కదా. సో గ్లోబల్గా కూడా ఈ డ్రగ్లో డేటా తీసుకున్నప్పుడు ఈ డ్రగ్ చాలా చాలా సేఫ్ డ్రగ్. చాలా కొద్ది పర్సంటేజ్ మందిలోనే ఈ ప్రాబ్లమ్స్ చూస్తారు. అది కూడా ఓన్లీ 2% మెంబర్స్లోనే. 100 మందిలో ఒక 2 మందిలో కొంతమందిలో ఈ ప్రాబ్లం రావచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ప్రాబ్లం వచ్చినా కూడా మనం మెడిసిన్ ఆపేసిన తర్వాత అది రివర్సిబుల్ అయిపోతుంది. సో దేర్ ఇస్ నో పర్మనెంట్ డ్యామేజ్ విత్ దిస్ డ్రగ్. నెంబర్ 1. దీంతో 100% బెనిఫిట్ ఇన్ హెయిర్ గ్రోత్. దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ దీన్ని కంపేర్ చేసే మెడిసిన్ ఈ రోజుకి టాబ్లెట్ లేదు ఫినాస్టెరాయిడ్కి. సో చాలా రీజనబుల్ కాస్ట్ కూడా. ఇది 1 month 1.5 months వాడి సరిపోదు. ఇది యూజువల్గా లాంగ్ టర్మ్ వాడాలి, మినిమం few years.